టీవీ నేను లావణ్య. ఇక డీటెయిల్స్ చూద్దాం. బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ముఖ్యంగా భారతీయులకి, మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆడవాళ్ళకి కాదంటారా? భారతీయ సంస్కృతిలో బంగారానికి విశిష్ట స్థానం ఉంది, విడదీయరాని బంధం ఉంది. భారతీయ మహిళలు ధరించే ఆభరణాల్లో బంగారానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, భారతదేశంలోని ప్రజల వద్దనున్న బంగారం ఎంతుందో తెలుసా? తెలిస్తే కళ్ళు తిరగడం ఖాయం. అక్షరాల 420 లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారం ఉంది. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అంటే ఆసోచామ్ వెల్లడించిన నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రజల దగ్గర లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారం మూలుగుతోంది. ఈ అపార సంపద అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలోని మరే ఇతర దేశ ఆర్థిక వ్యవస్థ కంటే పెద్దది కావడం గమనించాలి. ఇకపోతే ప్రజల ఇళ్లలో ఉన్న బంగారం విలువ చూసి పెద్ద పెద్ద దేశాలే షాక్ తింటున్నాయి. ప్రపంచంలోనే టాప్ 10 దేశాల్లోని సెంట్రల్ బ్యాంకుల్లో నిల్వ ఉన్న బంగారం కన్నా ఎక్కువని అంటున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం భారత్ వద్ద అధికారికంగా 800 టన్నుల బంగారమే ఉంది. ఈ లెక్క ప్రకారం ప్రపంచంలో 8వ స్థానంలో ఉన్నాం. కానీ అనధికారికంగా మన గృహాల్లో ఉన్న బంగారం నిధి ప్రపంచంలో మరే దేశానికి సాధ్యం కాని రీతిలో ఉందనేది ఎవరూ కాదనలేని సత్యం. ఇటీవలి కాలంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో భారతీయుల సంపద కూడా అనూహ్యంగా పెరిగిపోయింది. అంతేకాదు బ్యాంకు లాకర్లలో ఉన్న పసిడి విలువ కూడా ఊహించని స్థాయికి చేరింది. దురదృష్టం ఏంటంటే ఈ సంపద అంతా నిరుపయోగంగా ఉంది. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ప్రయోజనం కలగడం లేదు. అందువల్ల ఈ బంగారాన్ని బయట ప్రపంచంలోకి తీసుకురావడానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ప్రతిపాదన కార్యరూపంలోకి వస్తే మాత్రం ముఖ్యంగా వ్యాపారులు చాలామంది ముందుకు వచ్చే అవకాశాలున్నాయని ఒక అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక రూపాయిని ఏ రూపంలో అయినా రావాలనే కోరుకుంటారు కాబట్టి ముందుగా వాళ్ళే మదుపులు పెడతారని నమ్మకంగా చెప్తున్నారు. అయితే ఇక్కడ పెద్ద ప్రమాదం ఉంది. భారతీయులకి బంగారంతో విడదీయరాని బంధం ఉంది. దానిపైన ప్రభుత్వాలు కన్నేశాయని తెలిస్తే చాలు వాళ్ళ గుండెలు ఆగిపోతాయి. అందుకనే ఎవరికి ఇబ్బంది లేకుండా మొదటి ప్రతిపాదనగా లాకర్లలో ఉన్న బంగారానికి వడ్డీ ఇచ్చేలాగా ప్రతిపాదనలు తీసుకొస్తున్నట్టు తేలింది. అలా నిరుపయోగంగా లాకర్లలో ఉండే బదులు ప్రతి నెల వడ్డీ తీసుకుంటే మంచిది కాదనే భావన ముందుగా విద్యార్థికుల్లో వస్తోందని అంటున్నారు. అయితే అదంతా ఈజీ కాదని కూడా అంటున్నారు. ప్రజల్లో భయాలు చెలరేగితే ప్రభుత్వాలే కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. బంగారం మాట అట్టుంచితే అంతకన్నా విలువైన అధికారమే పోతుందనే భయాలు కూడా నేతల్లో ఉన్నాయని అంటున్నారు. అందుకే ప్రజల దగ్గరున్న బంగారాన్ని వినియోగంలోకి తీసుకురావాలనే ఆలోచన అయితే ప్రబలంగానే ఉంది. అదెలా కార్యరూపం దాలుస్తుందనే దానిపైనే కసరత్తులు జరుగుతున్నాయి. ప్రతి ఏటా భారతీయుల వద్దనున్న బంగారంలో కేవలం 2% ఆర్థిక వ్యవస్థలోకి మళ్లించగలిగితే చాలని అంటున్నారు. అలా చేస్తే 2047 నాటికి జీడీపీకి అదనంగా 630 లక్షల కోట్ల రూపాయలు తోడవుతాయని అంచనా వేస్తున్నారు. మన ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2856 లక్షల కోట్ల రూపాయల నుంచి 3486 లక్షల కోట్ల రూపాయలకు చేరుతోందని లెక్కలు వేస్తున్నారు. ఇక్కడే ప్రజలు తమ బంగారాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. కేవలం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్స్, గోల్డ్ లోన్లు లేదా సేవింగ్స్ బాండ్స్ రూపంలో మార్చాల్సి ఉంటుంది. అంటే నగలను చెడగొట్టి గోల్డ్ బిస్కెట్ రూపంలో మార్చాలా, లేక నగలను అదే రూపంలో ఉంచి విలువ కడతారా అనే దానిపైన ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ బంగారం నగలను చెడగొట్టాలంటే మాత్రం మహిళలు ఒప్పుకోకపోవచ్చని అంటున్నారు. కాకపోతే వాటిని అలాగే ఉంచితే మాత్రం ఏమైనా అవకాశం ఉండొచ్చని అంటున్నారు. నిజంగా భారతీయులు ముందుకొస్తే నిరుపయోగంగా ఉన్న బంగారం దేశ తయారీ, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ రంగాలకు ఊపిరిపోసే అవకాశాలున్నాయి.
ఇళ్లలో బ్యాంకు లాకర్లో దాచి ఉన్న అపార సంపదను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడానికి ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆసోచాం సూచించింది. ముఖ్యంగా మహిళల మనస్సుకి అత్యంత దగ్గరగా ఉండే బంగారం జోలికెళ్లడం ప్రమాదకరమని కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కరెక్టే కదా, మరి మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ ఛానల్ని.